వెంకటేశాయ శ్వాసగతి సంపాదక శ్వాసగతి విచ్ఛేదక గోవింద గోవింద. ప్రాణాయామం కరోమ్యద్య ప్రణామతతి పూర్వకం ప్రత్యోహాళిం నివార్యాశు ప్రసాదయగతిం ప్రభో అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి నిర్విఘ్న పరిసమాప్తిని సాధిద్దాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమికులం యద్ధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు 8 యోగాంగాలను నిర్వచించటానికి ప్రారంభం చేసుకున్నారు. 8 యోగాంగాలలో మొదటి యోగాంగంగా యమాలను చెప్పారు. రెండవ యోగాంగంగా నియమాలను చెప్పారు. యమాలు కొన్ని నియమాలు కొన్ని అన్ని కలిస్తే యమాలే నియమాలే, కాబట్టి ఇవి 2 కలిసే 2 యోగాంగాలు అవుతాయి అని చెప్పారు. యమనియమాలు సవ్యంగా సిద్ధించిన తరువాత ఆసనం అనేటువంటి 3వ యోగాంగాన్ని గురించి చెప్పారు. ఆసన సిద్ధికి ప్రయోజనం కూడా తతో ద్వంద్వ అనభిఘాతః అనేటువంటి సూత్రంలో చక్కగానే చెప్పారు. ఇలా ఆసన సిద్ధి కూడా జరిగిన తరువాత యమ నియమాల తరువాత కలగవలసినటువంటి ఆసన సిద్ధి అనేటువంటి సిద్ధి లభించిన తరువాత 3వ యోగాంగం కూడా సిద్ధమైన తరువాత 4వ యోగాంగం మీదకు ప్రయత్నాన్ని మళ్లించుకోవాలి అని చెప్పబోతూ 4వ యోగాంగమైనటువంటి ప్రాణాయామాన్ని పరిచయం చేయటానికి పై సూత్రాన్ని ఇలా బోధిస్తున్నారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః ప్రాణాయామః అని. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః ప్రాణాయామః అనేది మహర్షి గారి సూత్రం. ఈ సూత్రంలో తస్మిన్ సతి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఆసనం చక్కగా సిద్ధించగా, తస్మిన్ సతి ఆసనం కుదురుకోగా, ఆసనం అనేటువంటి యోగాంగం బలపడగా, శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః, శ్వాస అంటే లోపలికి తీసుకునేటువంటి గాలి, ప్రశ్వాస బయటకు విడిచిపెట్టేటువంటి గాలి,
ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క గతిని వరుసని విచ్ఛేద ఆపటం, ప్రయత్నపూర్వకంగా ఆపటం అనేదాన్ని శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ అని పిలుస్తారు. దీన్ని ప్రాణాయామం అని అంటారు అనే విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ అని. ఈ సూత్రంలో తస్మిన్ సతి అనేటువంటిది ఈ ప్రాణాయామానికి ముందు ఉండవలసినటువంటి ఆసనాన్ని గురించి ప్రస్తావిస్తోంది. ఆసనం సిద్ధించిన తరువాత, ఆసనం స్థిరపడిన తరువాత ప్రాణాయామం యొక్క ప్రస్తావన వస్తుంది. ప్రాణాయామం యొక్క ప్రస్తావన ఆసనం లేనిదే రాలేదు అనే అంశాన్ని సూచిస్తోంది. శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద అనేటువంటి భాగం ప్రాణాయామం యొక్క లక్షణాన్ని చెప్తోంది. శ్వాసానికి ప్రశ్వాసానికి మనం నిశ్వాసం అని అంటాం, ప్రశ్వాసాన్ని, దాన్ని ప్రశ్వాసం అని అంటున్నారు మహర్షి గారు. ఈ శ్వాసానికి ప్రశ్వాసానికి ఉండేటువంటి గతిని ప్రయత్నపూర్వకంగా ఆపటం, ఒక పద్ధతి ప్రకారం ఆపటం అనేది ప్రాణాయామానికి లక్షణం అని చెప్తున్నారు. అలాగే మూడవ భాగమైనటువంటి ప్రాణాయామ అనే పదం ద్వారా లక్ష్య నిర్దేశం చేస్తున్నారు. అంటే తస్మిన్ సతి అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్రాణాయామం చేయటానికి ఎవరు ఎలిజిబుల్ అని అడిగితే, ప్రాణాయామం చేయాలి అంటే ముందు ఆసన సిద్ధి కలగాలి, ఆసన సిద్ధి ఉన్నవారికి ప్రాణాయామంలోకి ప్రవేశం లభిస్తుంది అని చెప్పినట్లయింది. శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద అనేది ప్రాణాయామం యొక్క డెఫినిషన్ అయింది, లక్షణమైంది. ప్రాణాయామ అనేది కాన్సెప్ట్, లక్ష్యం అయింది. ఇలా మూడు అంశాలను బోధిస్తూ ఈ సూత్రాన్ని మహర్షి గారు మన ముందు ఉంచుతున్నారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ అని. ప్రాణాయామ అనేటువంటి పదానికి సులభంగా మొదలు ప్రాథమికంగా అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే, మనం లోపలికి తీసుకునేటువంటి గాలిని, బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని నిరంతరం సైకిల్ రూపంలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం చేస్తూ ఉంటాము. లోపలికి గాలి తీసుకోవటం, బయటకు విడిచిపెట్టడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా మనం చేస్తూ ఉంటాము, లేదా మనుషులందరూ, ప్రాణులన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ఆ నిరంతర ప్రక్రియగా జరిగేటువంటి ఈ ప్రాణగతిని, వాయువును లోపలికి తీసుకోవటం, బయటకు విడిచిపెట్టడం అనేటువంటి గతిని, ఈ రీతిని ప్రయత్నపూర్వకంగా, శాస్త్రీయంగా, సరి అయిన పద్ధతిలో అడ్డుకోవటం, కాసేపు దీనిని ఆపటం అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రాణాయామం అంటే ప్రాణం యొక్క గతిని కాసేపు అడ్డుకోవటం అని అతి స్థూలంగా, అతి సంగ్రహంగా చెప్పుకోవచ్చు. మహర్షి గారే చెప్తున్నారు కదా, గతి విచ్ఛేద ప్రాణాయామ అని చెప్తున్నారు కదా. కాబట్టి మహర్షి గారి లక్షణం ప్రకారం కూడా ఈ అర్థం సరిగ్గానే ఉంది. ఏ గతి విచ్ఛేదం లేదా వేటి యొక్క గతి విచ్ఛేదం అని ఆలోచిస్తే, శ్వాసం యొక్క గతి విచ్ఛేదం, ప్రశ్వాసం యొక్క గతి విచ్ఛేదం అని మహర్షి గారి యొక్క అభిప్రాయం స్పష్టంగానే కనబడుతోంది. శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద అనేటువంటి వర్డింగ్ ద్వారా. కాబట్టి శ్వాసం ప్రశ్వాసం ఈ రెండిటి యొక్క గతి విచ్ఛేదాన్ని ప్రాణాయామం అని అర్థం చేసుకోవచ్చు అని ఈ సూత్రం ద్వారా మనం కొద్దిగా అనుకోవచ్చు. ప్రాణాయామం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం అనేక కోణాలలో ఈ అంశాన్ని పరిశీలించుకోవలసి ఉంటుంది. అందులో ఒక కోణంలో ఆలోచించుకుంటున్నప్పుడు, ప్రాణాయామం 3 రకాలుగా ప్రసిద్ధంగా ఉంది. ప్రాణాయామం యొక్క క్లాసిఫికేషన్ 3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి పూరకం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి ప్రాణాయామం. రెండవది కుంభకం అనే పేరుతో ప్రసిద్ధమైన ప్రాణాయామం.
మూడవది రేచకం అనే పేరుతో ప్రసిద్ధమైన ప్రాణాయామం. పేర్లు మూడుగా ఉన్నాయి కానీ అంత అర్థం మనకు అపరిచితమైనటువంటి అర్థమేమి కాదు. పూరకం అంటే లోపలికి తీసుకునేటువంటి గాలిని ఆపుకునేటువంటి ప్రాణాయామం. కుంభకం అంటే లోపలికి తీసుకున్నటువంటి గాలిని అక్కడే అట్టిపెట్టేటువంటి ప్రాణాయామం. రేచకం అంటే లోపలికి తీసుకున్నటువంటి గాలిని వదిలిపెట్టేటువంటి ప్రాణాయామం. వదిలిపెట్టడం మాత్రమే చేసి బయట గాలిని తీసుకోకుండా ఉండటం అనేది రేచక ప్రాణాయామం. తీసుకున్న గాలిని అటు విడిచిపెట్టకుండా కొత్త గాలిని తీసుకోకుండా లోపలే నింపుకోవటం అనేది కుంభక ప్రాణాయామం. గాలిని తీసుకోవటం ప్రారంభించి మన సహజమైనటువంటి అలవాటు ప్రకారం వెంటనే విడిచిపెట్టకుండా తీసుకుంటూనే ఉండటం అనేది పూరక ప్రాణాయామం. పూరకం, కుంభకం, రేచకం అని ప్రాణాయామాన్ని 3 రకాలుగా విభాగం చేసి చూసుకోవచ్చు. 3 రకాల ప్రాణాయామాలకు మహర్షి గారు చెప్తున్నటువంటి లక్షణం పడుతోంది. మహర్షి గారు చెప్తున్నది మనుష్యులకి ఉండేది, మిగతా ప్రాణులకు ఉన్నది కానీ దాన్ని మనం లెక్క చేయము. మనుష్యులకు ఉండేటువంటి సహజమైన అలవాటు, సహజంగా జరిగేటువంటి క్రియ గాలిని తీసుకోవటం, వెంటనే విడిచిపెట్టడం. గాలిని ఎంత వేగంగా తీసుకుంటే అంత వేగంగా గాలిని విడిచిపెట్టడం అనేది అలవాటు. ఆ అలవాటుకు విరుద్ధంగా గాలిని తీసుకుంటూనే ఉండటం, విడిచిపెట్టడం అనేటువంటి ప్రశ్వాస క్రియను అడ్డగించటం. శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది, శ్వాసం అనేది లోపలికి వెళుతూనే ఉంటుంది. నిదానంగా గాలిని పీల్చుకుంటూనే ఉంటాడు సాధకుడు గాని సిద్ధుడు గాని. గాలిని తొందరగా విడిచిపెట్టడు. తనకు సహజంగా అలవాటులో ఉండేటువంటి గాలిని వెంటనే విడిచిపెట్టడం అనే అంశాన్ని అడ్డుకుంటున్నాడు. కాబట్టి ఈ పూరకం అనేటువంటి ప్రాణాయామం శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద అనే లక్షణానికి లోబడి ఉంటుంది. రెండవ ప్రాణాయామం గాలిని నిదానంగా లోపలికి తీసుకుని గుండెల నిండాను కడుపు నిండాను నింపుకుని ఆయా లక్షణాల ప్రకారం అక్కడక్కడ ఉంచిన గాలిని బయటకు వెళ్ళనివ్వకుండా అలాగే అట్టిపెట్టి కొత్తగా గాలిని తీసుకోకుండా లోపలికి గాలి వెళ్లకుండా ఉన్న గాలి బయటకు పోకుండా ఆపుకోవటం అనేటువంటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో శ్వాసగతి లేదు, అలాగే ప్రశ్వాసగతి లేదు. శ్వాస ప్రశ్వాస గతులకు రెండిటికీ కూడా విచ్ఛేదం అనేది ఏర్పడింది. కాబట్టి ఇది కూడా మహర్షి గారు చెప్పినటువంటి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద అనే లక్షణానికి లోబడే ఉంటుంది. రేచకం అనేటువంటి ప్రాణాయామంలో సాధకుడు లేదా సిద్ధుడు గాలిని విడిచిపెడుతూనే ఉన్నాడు, నిదానంగానే విడిచిపెడుతున్నాడు. తనకు సహజంగా అలవాటులో ఉండేటువంటి క్రియను చేయటం లేదు. తనకు సహజంగా అలవాటులో ఉన్నటువంటి క్రియ తొందరగా గాలి విడిచిపెట్టి మరొక గాలిని తొందరగా పీల్చుకోవటం, లోపలికి తొందరగా తీసుకోవటం అనేటువంటి క్రియ. ఆ క్రియను కాస్తంతసేపు ఆపుతున్నాడు, కాసంతసేపు ప్రశ్వాసాన్ని కానిస్తున్నాడు, శ్వాసగతిని మాత్రం అడ్డుకుంటున్నాడు. కాబట్టి శ్వాస ప్రశ్వాసలు వెంటనే జరగకుండా అడ్డుకుంటున్నాడు. కాబట్టి ఈ రేచక ప్రాణాయామం అనబడేటువంటి ప్రాణాయామం కూడా మహర్షి గారు చెప్పినటువంటి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద అనేటువంటి లక్షణానికి లోబడే ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ కోణంలో చూసుకున్నప్పుడు ప్రాణాయామం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి లోపలికి పీల్చుకునేటువంటి గాలిని లోపలికి పీల్చుకుంటూనే ఉండటం అని చెప్పబడేటువంటి పూరక ప్రాణాయామం. రెండవది పీల్చుకున్న గాలిని కాస్తంతసేపు అట్టుపెట్టుకునేటువంటి స్వభావానికంటే కూడా ఎక్కువసేపు అట్టుపెట్టుకోగలగటం అనేటువంటి కుంభక ప్రాణాయామం. చివరిది ఆ తీసుకున్న గాలిని అట్టుపెట్టుకున్న గాలిని నిదానంగా బయటకి విడిచిపెడుతూనే ఉండటం అనే లక్షణంలో ఉండే రేచక ప్రాణాయామం. 3 రకాల ప్రాణాయామాలు కూడా మహర్షి గారు చెప్పినటువంటి లక్షణం ప్రకారమే ఉన్నాయి. శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద అనేటువంటి లక్షణం ప్రకారమే ఉన్నాయి అని ఒక కోణంలో ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ సూత్రంలో
మహర్షి గారు తన పద విన్యాసాన్ని కొంచెం కొత్తగా చేసినట్టు కనిపించేస్తోంది. ఇంతకు ముందు యమాలను గురించి చెప్పినప్పుడు గాని, నియమాలను గురించి చెప్పినప్పుడు గాని, లేదా ఆసనాన్ని గురించి చెప్పినప్పుడు గాని ఇవి యమాలు, ఇవి నియమాలు, ఇది ఆసనం, స్థిర సుఖం ఆసనం అని చెప్పుకుంటూ వచ్చారు. గాని యమాల తర్వాత నియమాలను చెప్పేటప్పుడు యమాలన్నిటినీ సాధించిన తరువాత అనే మాట మాట్లాడలేదు. నియమాల తరువాత ఆసనాన్ని గురించి ప్రస్తావన చేసేటప్పుడు ఆ నియమాలను సాధించిన తరువాత ఆసనాన్ని సాధించాలి అనే మాట మాట్లాడలేదు. డైరెక్ట్ గా స్థిర సుఖమాసనం అనే చెప్పారు. కానీ ప్రాణాయామం దగ్గరికి వచ్చేసరికి ఆసనం సిద్ధించిన తరువాత అనే అంశాన్ని కొత్తగా జోడిస్తున్నారు. తస్మిన్ సతి అనేటువంటి అంశాన్ని దీనికి కలుపుతున్నారు. ఇది మహర్షి గారి యొక్క వరుస ప్రకారం చూసుకుంటే కొంచెం చిత్రంగా ఉంది, కొంచెం కొత్తగా ఉంది. ఇలా కొత్తగా కొత్త విషయాన్ని మహర్షి గారు ఎందుకు జోడించారు? తస్మిన్ సతి అనే భాగం యొక్క రిలవెన్స్ ఏంటి? ఎందుకు మహర్షి గారు తస్మిన్ సతి అనే పదాన్ని ఇక్కడ జోడించారు? ఆసన సిద్ధి తరువాత ప్రాణాయామం అనే మాటని కొత్తగా ఎందుకు చెప్తున్నారు అని ఈ కోణంలో ఒకసారి ఈ సూత్రాన్ని ఆలోచించుకోవాలి. ఈ సూత్రంలో మనం జాగ్రత్తగా తస్మిన్ సతి అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి అంటే మహర్షి గారు ఎక్కడి నుంచి ఈ భావాలను తీసుకొచ్చి మనకు చెప్తున్నారు? మహర్షి గారు ఈ ప్రాణాయామాన్ని చెప్పటానికి ఆయన దేనిని మూలంగా వాడుకున్నారు అనే విషయాలను కూడా పరిశీలించుకోవలసి ఉంటుంది. మనం చాలా సందర్భాలలో అనుకున్నట్లుగా ఈ యోగ శాస్త్రం లేదా యోగా అభ్యాసం అనేది ఎవరో తమంతట తాము కనిపెట్టింది కాదు. ఇది సాక్షాత్తుగా పరమేశ్వరుడి నుండి, పరమాత్మ నుండి క్రమక్రమంగా ఒక్కొక్కరికి అందుతూ వస్తున్నటువంటి విద్య. ఆ విద్యలలో మహర్షి గారు ఒక భాగం మాత్రమే. దీనికి మూల పురుషుడు మాత్రం పరమాత్మే లేదా పరమేశ్వరుడే. ఆయన ఉపదేశం చేసినటువంటి వేదాలే దీనికి మూలం అనేది మనం చాలాసార్లు అనుకుంటూ వస్తున్నాము. దాని ప్రకారం చూసుకుంటే యోగతత్వోపనిషత్తు అనేటువంటి ఒక ఉపనిషత్తులో సాక్షాత్తుగా మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గరికి బ్రహ్మగారు వెళ్ళి, అయ్యా నాకు యోగ విద్యను ఉపదేశం చేయవలసింది అని ప్రార్థన చేయగా ఆయన క్రమంగా యోగ విద్యను బ్రహ్మగారికి ఉపదేశం చేస్తూ వచ్చారు. బ్రహ్మగారికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే యోగ విద్యను ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం ఒక విధానంలో క్రమంలో పరమాత్మ తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళిన ప్రకారంలో ఆసనాల గురించి చిన్న ప్రస్తావన చేసి ఆసనం తరువాత ప్రాణాయామాన్ని గురించి చెబుతూ 4 ముక్కలు, చాలా ప్రధానమైనటువంటి ముక్కలను చెప్పాడు. ఏమన్నాడంటే, ఆసనాలు ఉండటానికి 4 ఆసనాలు ఉన్నాయి, అవి చాలు. 4 ఆసనాలే, 4 కంటే ఎక్కువ లేవు. చాలా మంది 84 అంటారు, 11 అంటారు, 26 అంటారు, అవేం అక్కర్లేదు. 4 అంటే 4 ఆసనాలు చాలు. ఏమేం ఆసనాలు? సిద్ధం, పద్మం, తథా సింహం, భద్రం చేతి చతుష్టయం. సింహాసనము, భద్రాసనము, పద్మాసనము, సిద్ధాసనము అనేటువంటి 4 ఆసనాలు చాలు. 4 ఆసనాలు చతుష్టయం. కానీ ఈ 4 ఆసనాలు కూడా తొందరగా సిద్ధించవు. ఆసనం తొందరగా సిద్ధించదు, తొందరగా తిష్ఠ అనేది కుదరదు. ఒకవేళ నీకు వినేటువంటి బ్రహ్మవి నీకు కుదిరితే కుదరవచ్చు, కానీ నీ ద్వారా అందుకునే ప్రతి వాళ్ళకి ఈ ఆసనం అనేది కుదరదు. ఈ ఆసనానికి అభ్యాసంలో కూడా, అభ్యాస వేళల్లో కూడా చాలా విఘ్నాలు వస్తాయి. ప్రాథమ్యాభ్యాస కాలేతు విఘ్నాస్యుశ్చతురానన. ఓ చతురానన, ఓ బ్రహ్మ, ప్రాథమ్యాభ్యాస కాలే, ప్రథమాభ్యాసం లేదా అభ్యాసం ప్రథమావస్థలో ఉండగా, అభ్యాసం మొదట్లో ఉండగా చాలా చాలా విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాల వలన ఈ 4 ఆసనాలైనా సరే ఇవి కుదురుకోవు, చాలా కష్టము.
ఆ 4 విఘ్నాలు ఆ 4 ఆసనాలకు అడ్డుపడే విఘ్నాలు ఏమిటి అంటే ఆలస్యం, కథనం, ధూర్తగోష్ఠి, మంత్రాది సాధనం, ధాతు స్త్రీ లౌల్యకాదీని మృగతృష్ణామయానివై. రకరకాల విఘ్నాలున్నాయి. అందులో మొదటి విఘ్నం బద్ధకం, ఆలస్యం. బద్ధకం పెద్ద విఘ్నం. బద్ధకంతో పాటు కథనం, అతిగా వాగుతూ ఉండటం, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉండటం అనేది ఆసనాలకు పెద్ద విఘ్నం. ధూర్తగోష్ఠి, ధూర్తులతో, దుష్టులతో సహవాసం చేయటం, వారితో మాట్లాడుతూ కూర్చోవటం, వారితో మాట్లాడుతూ ఉండగా కాలం తెలియక అసలు చేయవలసినటువంటి సాధనను మర్చిపోవటం అనేది పెద్ద విఘ్నం, ధూర్తగోష్ఠి. ఇది కాక ఈ ఆసనంతో సంబంధం లేనటువంటి మంత్రాలు లేదా కొత్త కొత్త మాకులు ఇవన్నీ సాధించాలి అని కూర్చోవటం, వేరే పనిలోకి వెళ్ళిపోవటం అనేది పెద్ద విఘ్నం. వీటితో పాటు ధాతువులు, శరీరంలో ఉండేటువంటి ధాతువులు సమంగా ఉండకపోవటం, శరీర నిర్మాణంలో చిన్న చిన్న లోపాలు ఉండటం, శరీరంలో ఉండేటువంటి ధాతువులు సమంగా ఉండేటట్లుగా ఆహారాలు, నిద్రలు ఇవన్నీ సరిగ్గా ఉండేటట్లు చూసుకోకపోవటం లాంటివన్నీ కూడా విఘ్నాలే. ఇవి కాక మిగతా విఘ్నాలు సహజంగా ఏ పనికైనా అడ్డం పడేటువంటి లౌల్యాది విఘ్నాలు ఉండనే ఉన్నాయి. ఇన్ని విఘ్నాలు ఉండటం వలన ఆసనం కుదురుకోవటం అనేది చాలా కష్టం. అందుకని ఏం చేయాలి అంటే జ్ఞాత్వా సుధీస్ త్యజేత్ సర్వాన్ విఘ్నాన్ పుణ్యప్రభావతః. అందువలన బాగా ఆలోచించి నేను ఆసనాలను అభ్యాసం చేసుకోలేకపోవటం అనే దానికి కారణమేమిటి అనేది వెతుక్కుని దాన్ని నిర్ణయించుకుని దాన్ని ఎలా అడ్డుకోవాలి లేదా ఎలా తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచనలన్నిటినీ క్రమంగా చేసుకుంటూ వచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి సాధన చేయాలి. సాధన చేయాలి అంటే దానికి కొంచెం సమయం పడుతుంది, తొందరగా పని అయిపోదు. అందుకనే ఒక్కొక్క ఆసనం సిద్ధించాలి అంటే 12-13 ఏళ్ల పాటు అని చెప్తారు. అదేమి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆసన సిద్ధి రావటం, ఆసన సిద్ధి కుదురుకోవటం అనేది చాలా కష్టం. దానికి విఘ్నాలుంటాయి. ఆ విఘ్నాలను దాటి వెళ్ళాలి అంటే ఎంతో పుణ్యం కూడా కావాలి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆ విఘ్నాలను దాటడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని చెప్పి, అలా కష్టపడి ఆసన సిద్ధికి అడ్డుగా ఉండేటువంటి విఘ్నాలన్నిటినీ దాటుకుని ఆసన సిద్ధిని సాధించుకుని విఘ్నాలను తొలగించుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ విడిగా చేసుకుని ఆసన సిద్ధి కుదురుకున్న తరువాత, ఆసన సిద్ధి అంటూ వచ్చిన తరువాత ప్రాణాయామం తతః కుర్యాత్ పద్మాసనగత స్వయం అనే విషయాన్ని చెప్పారు. ప్రాణాయామం తతః కుర్యాత్, ఇది అయిన తరువాత, ఆసన సిద్ధి అనేది జరిగిన తరువాత ప్రాణాయామం చేయాలి. తతః కుర్యాత్, అంతకు ముందే ఎక్కడో కూర్చునో నుంచునో ఇటు అటుగా ఉన్న ఆసనం మెల్లగా వస్తుందిలే అనో చేయకూడదు. ఆసన సిద్ధి అనేది వచ్చిన తరువాత, ఆసనం కుదురుకున్న తరువాత, అది స్థిరంగాను సుఖంగాను ఉన్న తరువాత మాత్రమే ఈ ప్రాణాయామం కోసం ప్రయత్నం చేయాలి. ప్రాణాయామ ప్రయత్నారంభం చేసుకోవాలి. ప్రాణాయామానికి సహజంగా పద్మాసనం ఉత్తమమైనటువంటి ఆసనం కాబట్టి పద్మాసనంలో ఉండి ప్రాణాయామ ప్రయత్నారంభం చేయాలి అని సాక్షాత్తు చెప్పి, ఇక్కడికే అయిపోదు, ఇంకా కూడా ఈ ప్రాణాయామం మొదలుపెట్టిన తరువాత మళ్ళీ కొత్త విఘ్నాలు వస్తాయి. ఇంతవరకు ఆసనానికి కూర్చోవడానికే కావలసినటువంటి విఘ్నాలు అవన్నీ పోగా, వాటి పని అయిపోగా, వాటి పని తీరిపోగా, ప్రాణాయామం మొదలు పెడితే మళ్ళీ కొత్త విఘ్నాలు అంటే మళ్ళీ దాపురిస్తాయి. ఆ విఘ్నాలను తొలగించుకోవటం కోసం మళ్ళీ వేరే ప్రయత్నం చేయలేం కాబట్టి రుజుకాయ ప్రాంజలిశ్చ ప్రణమే దిష్టదేవతాం అనే తీరులోనే దానికి శాంతి చేసుకోవాలి. శరీరాన్ని సమంగా ఉంచి, యోగశాస్త్రంలో చెప్పినట్లుగా త్రియున్నతం స్థాప్య సమం శరీరం అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినట్లుగా కాయాన్ని సమంగా ఉంచి ఆ సమకాయుడై ప్రాంజలి 2 చేతులు మొదలు జోడించినటువంటి చేతులతో తన ఇష్టదేవతను ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకుని ఈ ప్రాణాయామానికి ఉండేటువంటి విఘ్నాలను తొలగించు,
ఈ ప్రాణాయామానికి ఉండేటువంటి విఘ్నాలలో ఒకటైనటువంటి ఆసన సిద్ధి లేకపోవటం, కుదురుకున్న ఆసనం మళ్ళీ కదిలిపోవటం అనేటువంటి విఘ్నాన్ని తొలగించు అని ప్రార్థించాలి. ప్రార్థించి తరువాత ప్రాణాయామాన్ని ప్రారంభించాలి. అసలు ప్రాణాయామం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించాలి అని బ్రహ్మగారికి శ్రీమన్నారాయణుడు చెప్పాడు. బ్రహ్మగారికి చెప్పినటువంటి ఆ విషయాన్ని మహర్షి గారు దృష్టిలో ఉంచుకున్నారు. నియమాల తరువాత యమాలు, యమాల తరువాత నియమాలు, నియమాల తరువాత ఆసనం అనే విషయంలో క్రమం దానంతటదే సిద్ధిస్తోంది. కానీ ఆసనం తరువాత ప్రాణాయామం అనేటువంటి అంశం మీద ఎక్కువ స్ట్రెస్ కావలసి వస్తోంది, ఎక్కువ ప్రయత్నాధిక్యం అనేది కావలసి వస్తోంది. కాబట్టి ఆ ప్రయత్నాధిక్యాన్ని సూచించటానికి ఒక పదగుంఫనం అనేది జరగాలి అనే అభిప్రాయంతో మహర్షి గారు తస్మిన్ సతి అనే అంశాన్ని ఈ సూత్రంలో మాత్రమే జోడించి మనకు చూపిస్తున్నారు. తస్మిన్ ఆసనే సతి లేదా ఆసనే సిద్ధే సతి ప్రాణాయామ కర్తవ్య అనే అర్థాన్ని చెప్తున్నారు. మహర్షి గారు ఉపనిషత్తుల యొక్క సారాన్నే మనకు బోధిస్తూ వస్తున్నారు. తనకు తోచిందాన్ని తోచినట్లుగా ఏమీ చెప్పటం లేదు. పరమాత్మ ఏ క్రమంలోనైతే యోగ విద్యను మనుష్యులకు అందించాలి అని తలచాడో, ఏ తీరులోనైతే పరమాత్మ యోగ విద్య మానవులకు అందాలి అనేటువంటి ఉపదేశాన్ని ప్రారంభించాడో అదే తీరులో మహర్షి గారు కూడా బోధిస్తూ వస్తున్నారు. అందువలన ప్రాణాయామం తతః కుర్యాత్ అని చెప్పినటువంటి వాక్యం యొక్క స్వారస్యాన్ని దృష్టిలో ఉంచుకుని తస్మిన్ సతి అనేటువంటి అంశాన్ని జోడించే ఈ సూత్రాన్ని మహర్షి గారు రాస్తున్నారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ అని అంటున్నారు. తస్మిన్ సతి అని ఒక్క అంశాన్ని ఉపనిషత్తుల నుంచి చూపించేస్తే ఇవన్నీ కూడా ఉపనిషత్తుల నుంచి వచ్చిన సిద్ధాంతాలే అని నమ్మేస్తామా? మరి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద అనే అంశం ఉపనిషత్తుల నుంచే వచ్చింది అని చెప్పండి అంటే దానికి కూడా మహర్షి గారు చెప్పగలరు. అదే యోగతత్వోపనిషత్తులో శ్రీమన్నారాయణుడు ప్రాణాయామ లక్షణాన్ని బ్రహ్మగారికి స్పష్టంగానే చెప్పాడు. ఆ చెప్పటంలో కొన్ని విశేషాలను కూడా చెప్పాడు. శరీరంలో ఉండేటువంటి స్థానాలు, ఆ స్థానాల యొక్క ప్రభావాలు, ఆ స్థానాల యొక్క ఆకారాలు, వీటన్నిటినీ క్రమంగా వర్ణించుకుంటూ వచ్చి శరీరంలో మూలాధార పద్మం నుండి, ఆ పద్మం యొక్క మధ్య భాగం నుండి కొన్ని నాడులు బయలుదేరుతాయి. ఆ నాడులకు వేరు పేర్లున్నాయి. ఒక్కొక్క నాడి ఒక్కొక్క ప్రాంతానికి చేరుతూ ఉంటుంది. ఒక్కొక్క నాడి ఒక్కొక్క ప్రాంతానికి చేరుతూ ఉండగా ఆ నాడుల ద్వారా గాలిని తీసుకోవటం అనేది ప్రాణాయామం యొక్క లక్షణం అని అక్కడ పరమాత్మ వివరించుకుంటూ వచ్చాడు. అందులో తతో దక్షిణహస్తస్య అంగుష్ఠేనైవ పింగళాం నిరుధ్య పూరయేద్వాయుం అంగుష్ఠేనైవ పింగళాం నిరుధ్య పూరయేద్వాయుం ఇడయాతు శనైః యథాశక్త్యవిరోధేన తతః కుర్యాత్తు కుంభకం పునస్త్యజేత్ పింగళయా శనైరేవ న వేగతః పునః పింగళయా పూరయేదుదరం శనైః ధారయిత్వా యథాశక్తి రేచయేదిడయా శనైః యయాత్యజేత్ తయా పూర్య ధారయేదవిరోధతః అని ప్రాణాయామ లక్షణాన్ని చెప్పాడు. వినటానికి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నట్టు అనిపించినా సరే చాలా సింపుల్ గానే ఉంది. పేర్లు కొంచెంగా మార్చాడు, విధానాన్ని కొద్దిగా ఇంకొంచెం స్పష్టంగా చెప్పాడు. మహర్షి గారు చెప్పినటువంటి విధానంలో గతి విచ్ఛేద వరకే తెలుస్తోంది. ఆ గతి విచ్ఛేదం ఎలా చేయాలి అనే విషయం స్పష్టంగా తెలియటం లేదు. కానీ ఉపనిషద్ వాక్యంలో గతి విచ్ఛేద విధానం కూడా స్పష్టంగానే తెలుస్తోంది. కుడి చేతి బ్రొటన వేలిని తీసుకుని దాన్ని ముక్కు యొక్క కుడి భాగం మీద ఉంచాలి. ఎక్కడ ఉంచాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు. అవన్నీ మళ్ళీ శిక్షకుల దగ్గర నేర్చుకుని తీరాల్సిందే. కుడి చేతి బ్రొటన వేలిని కుడి ముక్కు యొక్క పై భాగంలో అమర్చాలి. ప్రాణాయామం చేసేటప్పుడు చూపుడు వేలు, మధ్య వేలు ఈ రెండు వేళ్లను వాడకూడదు. కేవలం బ్రొటన వేలు, అలాగే ఉంగరపు వేలు, చిటికిన వేలు ఈ మూడిటి యొక్క ప్రస్తావనే ప్రాణాయామంలో ప్రధానంగా వస్తుంది. ఈ బ్రొటన వేలును తీసుకువెళ్లి
దక్షిణ భాగం అంటే ముక్కు యొక్క కుడి భాగంలో అమర్చాలి. అమర్చి ఎడమ భాగం నుండి గాలిని పీల్చాలి. ఎడమ భాగం నుండి నిదానంగా గాలిని పీల్చుకుంటూ రావాలి. నిదానంగా గాలి పీల్చుకోవటం అనేది సైలెంట్ గా ఉండాలి, శబ్దం చేయకూడదు. శబ్దం చేయటానికి వీలుగా ఉండేటువంటి బ్లాక్స్ ఇవన్నీ ముందే తొలగించుకోవాలి. ముక్కులో ఉండేటువంటి బ్లాక్స్ అవన్నీ వేరే ఎక్సర్సైజ్ చేసుకుని తీసేసుకోవాలి. తీసుకుని సైలెంట్ గా నిశ్శబ్దంగా నిదానంగా, ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా వాయువును లోపలికి తీసుకోవాలి. లోపలికి తీసుకుని ఆ వాయువును ఎంతసేపు వీలైతే అంతసేపు లోపలే అట్టిపెట్టాలి. ఆ అట్టిపెట్టేటప్పుడు లోపలికి మళ్ళీ వాయువును తీసుకోకూడదు, అలాగే విడిచి కూడా పెట్టకూడదు. ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ లోపలే వాయువును అట్టిపెట్టాలి. అట్టిపెట్టి ఏ భాగంతో వాయువును పీల్చాడో ఆ భాగంతో కాకుండా రెండవ భాగంతో, అంటే దక్షిణం వైపు ఉండేటువంటి భాగంతో నిదానంగా దాన్ని విడిచిపెట్టాలి. నిదానంగా దక్షిణ భాగంతో విడిచిపెట్టేటప్పుడు ఎడం వైపు భాగాన్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ తర్జని, చూపుడు వేలు, మధ్య వేలు కాకుండా ఈ ఉంగరపు వేలుతో గట్టిగా అదిమి పెట్టాలి. ఎంత గట్టిగా కావాలో అంత మాత్రమే గట్టిగా అదిమి పెట్టాలి. అదిమి పెట్టి రెండో వైపు నుంచి నిదానంగా గాలిని విడిచిపెట్టాలి. శనైరేవ న వేగతః అనే మాట చెప్తూనే వస్తున్నాడు. చాలా నిదానంగా స్లోగా వాయువును విడిచిపెట్టాలి. ఏ ముక్కుతోనైతే గాలి పీల్చాడో, ముక్కు యొక్క ఏ భాగంతో పీల్చాడో దానికి రెండవ భాగంతో గాలిని విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టి ఆ పని పూర్తి అయిపోయిన తరువాత మళ్ళీ అదే భాగంతో మళ్ళీ గాలిని పీల్చాలి. గాలిని పీల్చి మళ్ళీ లోపల అట్టిపెట్టుకోవాలి. అట్టిపెట్టుకుని రెండవ భాగం ఎడమ భాగంతో విడిచిపెట్టాలి. దీనికి ప్రాణాయామం అని పేరు అని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు మనం అనుకున్నట్లుగా ముక్కు యొక్క భాగాలు అని అనకుండా, ఇది ముక్కు యొక్క కుడి భాగంతో పీల్చాలి, ఎడమ భాగంతో పీల్చాలి అని చెప్పకుండా, ముక్కు యొక్క కుడి భాగంలో ఉండేటువంటి నాడితోనూ ఎడమ భాగంలో ఉండేటువంటి నాడితోనూ పీల్చాలి, విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. ముక్కు యొక్క కుడి భాగంలో ఉండేటువంటి నాడికి పింగళ అని పేరు, ఎడమ భాగంలో ఉండేటువంటి నాడికి ఇడ అని పేరు, మధ్యలో సుషుమ్న అని ఇంకొక నాడి వెళుతోంది అని మొత్తం 3 నాడులు ఉండేటువంటి ఈ ప్రదేశంలో పింగళ అనేటువంటి నాడిని కుడి చేతి బ్రొటనవేలుతో మూసి ఆ నాడిలోకి గాలి వెళ్లకుండా చూసుకుని, ఇడ అనేటువంటి నాడితో గాలిని లోపలికి పీల్చి లోపల అట్టిపెట్టి పింగళ అనేటువంటి నాడితో దాన్ని బయటకు విడిచిపెడుతూ వచ్చి, ఆ విడిచిపెట్టడం అనే ప్రక్రియ పూర్తి అయిన తరువాత మళ్ళీ ఆ పింగళ అనేటువంటి నాడి ద్వారా మళ్ళీ వాయువును తీసుకుని లోపల అట్టిపెట్టి ఇడ అనేటువంటి ఎడమ వైపు ఉండేటువంటి నాడి ద్వారా విడిచిపెట్టాలి అనేది పరమాత్మ బ్రహ్మగారికి చెప్పినటువంటి లక్షణం. ఆ లక్షణం ప్రకారం చూసుకుంటే శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద అనే లక్షణం చక్కగానే అమరుతోంది. శ్వాసం అంటే లోపలికి తీసుకునేటువంటి గాలి ఇడ కావచ్చు, పింగళ కావచ్చు, ఏ నాడి ద్వారానైనా కావచ్చు, లేదా మనం అర్థం చేసుకునేందుకు సులభ విధానమైనటువంటి ముక్కు యొక్క కుడి భాగం, ఎడమ భాగం ఏ భాగమైనా కావచ్చు. తీసుకునేటువంటి ప్రక్రియ సాగుతూనే ఉంది కాబట్టి ఆ సాగుతూనే ఉండేటువంటి ప్రక్రియలో విడిచిపెట్టడం అనే ప్రక్రియ ఆగిపోయింది కాబట్టి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద అనేది కుదిరింది. మిగతా 2 అవస్థలలోనూ ఈ లక్షణం కుదిరింది అనే మాట స్పష్టంగానే తెలుస్తోంది. కాబట్టి మహర్షి గారు పరమాత్మ చెప్పినటువంటి ఆ లక్షణాన్ని దృష్టిలో ఉంచుకునే, ప్రాణాయామ విధానాన్ని దృష్టిలో ఉంచుకునే తస్మిన్ స్వతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ అని తన సూత్రాన్ని మనకు బోధిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అయితే మనం లక్షణం చెప్పుకునేందుకు వాడుకున్నటువంటి ఉపనిషద్వాక్యాలను ఉద్ధరించుకునేటువంటి క్రమంలో ఇడా పింగళ అనేటువంటి 2 పదాలను తెచ్చేసుకున్నాము. ఇడా పింగళ అని 2 నాడులున్నాయి.
ఆ 2 నాడుల ద్వారా గాలిని పీల్చుకోవటం విడిచిపెట్టుకోవటం జరగాలి అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చేసాం కాబట్టి అసలు ఈ నాడులేంటి, ఈ నాడులు ఎందుకున్నాయి, ఏం చేస్తున్నాయి, ఈ నాడుల ద్వారా ఏమేం పనులు జరుగుతాయి అనే విషయాన్ని కూడా అవే ఉపనిషద్వాక్యాల సహాయంతో కొంచెం తెలిసేసుకుంటే ఇక్కడికి ఈ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. కందమధ్యే స్థితా నాడి సుషుమ్నా సుప్రతిష్ఠిత పద్మసూత్ర ప్రతీకాశ రుజురూర్ధ్వ ప్రవర్తిని బ్రహ్మణో వివరం యావత్ విద్యుదాభాసనాలకం వైష్ణవే బ్రహ్మనాడీ చ నిర్వాణ ప్రాప్తి పద్ధతి అని మొదలు సుషుమ్నా నాడి గురించి ఉపనిషత్తులో చెప్పబడి ఉంది. సుషుమ్నా అనేటువంటి ఒక నాడి, ఈ నాడి అంత తొందరగా కనిపించేటువంటి నాడి కూడా కాదు, అతి సూక్ష్మమైనటువంటి నాడి. యోగులు చాలా యోగ సాధన చేస్తే గాని కనీసం ఉంది అని కనిపెట్టలేనటువంటి నాడి. కేవలం ఒక మెరుపు తీగ ఉన్నంత సన్నగా ఉండేటువంటి నాడి, లేదా ఒక తామర తూడులోని దారం తీస్తే లేదా తామర తూడులోని ఒక చిన్న భాగాన్ని లాగితే ఎంత సన్నగా ఉంటుందో, ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉండేటువంటి నాడి. ఇది ఈ మనం చెప్పుకున్నటువంటి మూలాధార పద్మం నుండి, మూలాధార పద్మం యొక్క మధ్య భాగం నుండి బ్రహ్మరంధ్రం వరకు సాగుతూ ఉంటుంది. ఇది కనుబొమ్మల మధ్య నుండి బ్రహ్మరంధ్రం వైపుకు వెళుతుంది అని దీని యొక్క లక్షణం. ఈ సుషుమ్నా నాడిలోకి గనక ప్రాణశక్తిని ప్రవేశపెట్టగలిగితే, ప్రాణవాయువును కాక ప్రాణశక్తినే అక్కడ ప్రవేశపెట్టగలిగితే అక్కడ నుండి పై ఫలితాలకు మోక్షం వరకు కూడా వెళ్లేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని ఈ ఉపనిషద్వాక్యం బోధిస్తోంది నిర్వాణ పద్ధతి అనేటువంటి పదం ద్వారా. ఇది సుషుమ్నా నాడి అనేటువంటి నాడి యొక్క లక్షణం. ఇడాచ పింగళాచైవ తస్యా సవ్యేతరే స్థితే. ఈ సుషుమ్నా నాడికి ఇడా పింగళ అని 2 నాళ్లు కుడి ఎడమ పక్కల ఉంటాయి. ఇడ అనేది సుషుమ్నా నాడికి ఎడమ పక్కన ఉంటుంది. పింగళ అనేటువంటి నాడి సుషుమ్నా నాడికి కుడి పక్కన ఉంటుంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే కనుబొమ్మల మధ్య నుండి గనక సుషుమ్నా నాడి వెళ్లే మాట అయితే, ఇడా అనేటువంటి నాడి ముక్కువైపుగా ప్రసరించి ముక్కు యొక్క ఎడమ భాగం గుండా ఈ ఇడానాడి ప్రసరిస్తుంది. ముక్కు యొక్క కుడి భాగం గుండా పింగళా నాడి ప్రసరిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సుషుమ్నా నాడి మధ్య నాడి అయితే దానికి ఇటు అటు కుడి ఎడమ పక్కలలో ఉండేటువంటివి ఇడా పింగళ అనేటువంటి నాడులు. ఇవి ముక్కు స్థానానికి పరిమితమైనటువంటి, నాస స్థానానికి పరిమితమైనటువంటి నాడులు. ఇది కాక గాంధారి హస్తిజిహ్వా అని ఇంకా 2 నాళ్లున్నాయి. గాంధారి మళ్ళీ ఎడమవైపు, హస్తిజిహ్వా అనేది కుడివైపు ఉండేటువంటి నాడి. ఈ 2 నాడులు కళ్ళ దాకా ప్రసరిస్తూ ఉంటాయి. కళ్ళతో ఇవి అంతమవుతాయి. ఎడమ కంటికి గాంధారి, కుడి కంటికి హస్తిజిహ్వా అనేటువంటి నాడి ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే పూషా యశస్విని అనేటువంటి 2 నాడులు 2 చెవుల దాకా కూడా ప్రసరిస్తూ ఉంటాయి. పూష అనే నాడి ఎడమ చెవి వరకు, అలాగే యశస్విని అనేటువంటి నాడి కుడి చెవి వరకు ప్రసరిస్తూ ఉంటాయి. అలాగే అలంబుస, శుభ, కౌశికి అనేటువంటి 3 నాడులు ఇక్కడి నుంచి మొదలయ్యి ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి. అలంబుస, శుభ, యశస్విని అనే నాడులు కూడా ఉన్నాయి. మొత్తం ఈ రకంగా చూసుకున్నప్పుడు 10 నాడులు ఈ శరీరంలో ప్రధానమైనటువంటి నాడులున్నాయి. ఆ 10 నాడులకి ఉపనాడులు, చిన్న చిన్న నాడులు మొత్తం శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడుల గుండా కొన్ని నాడుల గుండా రక్తము, కొన్ని నాడుల గుండా మరొకటి ఇలా ప్రసరిస్తూ ఉండగా అన్ని నాడులలోనూ ప్రాణశక్తి యొక్క అవసరం అనేది ఉంటుంది. ప్రాణవాయువు అన్ని నాడులలోనూ ప్రసరించవలసిన అవసరం ఉంటుంది. ఇది నాడులకి ప్రాణానికి ఉండేటువంటి సంబంధం. నాడుల మీద ప్రాణము యొక్క ప్రభావానికి కావలసినటువంటి ప్రాథమికమైన రంగం అని ఉపనిషద్వాక్యాలు బోధిస్తున్నాయి. ఉపనిషద్వాక్యాలు కొంచెం తక్కువ సంఖ్యలో నాడులను చెప్తున్నాయి గాని శివ సంహిత మొదలైనటువంటి గ్రంథాలు
ప్రధానమైన నాడులు 10 కావు 14 ఉన్నాయి అని వాటికి కూడా పేర్లు చెప్తున్నాయి. అలాగే నాడుల సంఖ్య 72,000 కాదు, 1,00,000 పైన నాడుల సంఖ్య ఉంది, 1,00,000 కంటే కూడా ఎక్కువే నాడుల సంఖ్య ఉంది అని చెప్తున్నాయి. ఆ నాడులన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపించవు, అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి అనే విషయాన్ని ఇవన్నీ బోధిస్తున్నాయి. 1,00,000 నాడులు మన శరీరంలో ఉన్నాయా, 72 నాడులు మన శరీరంలో ఉన్నాయా అని పెద్దగా ఏమీ మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా మన కనుగుడ్డు వెనకాల సుమారుగా 30-40 వేల నాడులు ఉన్నాయి అని తేల్చారు. ఆ నాడులు కేవలం కనుగుడ్డు వెనకాలే అంత సంఖ్యలో ఉంటే శరీరం మొత్తం 72,000 లేదా 1,90,000 అనేది పెద్ద సంఖ్య ఏం కాదు, ఇంకా ఎక్కువ ఉంటే కూడా ఉండవచ్చు. అనేది జరగటం అనేది ప్రధానం. ఏ ప్రాంతంలో ఏ అనారోగ్యం దాపరిస్తే ఆ ప్రాంతానికి ఆ నాడుల గుండా ప్రాణశక్తిని తీసుకువెళ్ళి ఆ ప్రాణశక్తి యొక్క సహాయంతో ఆ అనారోగ్యాన్ని పరిహరించగలగటం అనేది యోగశాస్త్ర రహస్యం. ఆ రహస్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపనిషద్వాక్యాలు అలాగే శివ సంహిత మొదలైనటువంటి వాక్యాలు కూడా నాడుల సంఖ్యను, నాడుల యొక్క ప్రారంభాన్ని, అంతాన్ని సూచిస్తూ వస్తున్నాయి. వాటితో పాటుగా ఏ ఏ నాడిలో ప్రాణశక్తిని ఉంచితే ఏ ఏ రకమైనటువంటి ఫలితాన్ని మనం తెచ్చుకోవచ్చు అనే అంశాన్ని కూడా నిరూపణ చేస్తూ వస్తున్నాయి. ఇది నాడుల యొక్క సంగ్రహ చరిత్ర. ఆ నాడులతో మనకు పెద్దగా ప్రస్తుతానికి అవసరం లేదు. మహర్షి గారు నాడుల గురించి ఎక్కువ మాట్లాడటం లేదు. కానీ నాడీ ప్రస్తావన మనకి చెప్పుకున్నటువంటి ప్రాణాయామ మూలవాక్యం యొక్క ప్రస్తావనలో వచ్చింది కాబట్టి నాడుల గురించి ఒక్క మాట అనుకోవటమైతే అనుకున్నాము. దాని గురించి ఎక్కువ విచారణ మనం చేసుకోబోవటం లేదు. నాడులు ఎన్ని ఉన్నా ప్రధానమైనటువంటి సుషుమ్నా నాడి కాక దానికి దగ్గరలో ఉండేటువంటి ఇడ, పింగళ నాడుల ద్వారా గాలిని లోపలికి తీసుకుని గాలిని విడిచిపెట్టడం, ఆ లోపలికి తీసుకుని విడిచిపెట్టేటువంటి సందర్భంలో లోపలే ఉంచటం అనేటువంటి ప్రక్రియను ప్రాణాయామం అని అనవచ్చు అని ఇటువైపు ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాయి. శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ అనేది మహర్షి వారి వాక్యం దీన్నే సమర్థన చేస్తూ వస్తోంది. అయితే ప్రాణాయామం అంటున్నారు, సహజంగా ఏదో గాలి పారుతూ ఉంటుంది, గాలి లోపలికి తీసుకోవటం బయటికి విడిచిపెట్టడం అనేది సహజంగా ఏదో జరుగుతోంది, ఆ జరిగిన దాన్ని అడ్డుకోవటం అని అంటున్నారు. అడ్డుకోవటం అనేది ఎందుకు? అడ్డుకోవటం అనేది ఎందుకు చేయాలి? చేస్తే ఏం ఫలితం వస్తుంది? అడ్డుకోవటం అనేది చేస్తే సహజంగా జరిగేటువంటి క్రియను ఆపేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం ఏదో వస్తుంది అని ఆశపడటం అనేది ఎంతవరకు సమంజసం? ఏదో ఫలితం వచ్చేస్తుంది అని ఆశపడిపోయి ఉన్నదాన్ని ఊడగొట్టుకోవటం అనేది ఎంతవరకు సమంజసం అని మనలాంటి వాళ్ళకి ఒక జిజ్ఞాస కలగబోదు. దానికి శివ సంహితలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు. ప్రాణాయామం కావచ్చు, మరొక సాధన కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందు ఈ సాధన ద్వారా నాకు ఫలితం లభించబోతోంది అనేటువంటి విశ్వాసం సాధకుడికి ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే సాధన ఫలిస్తుంది. ఫలితం ఏమిటి అనే విచారణ కాదు, ఫలితం ఏమిటో శాస్త్రవాక్యాలు చెప్తాయి. ఆ శాస్త్రవాక్యాలు చెప్పినటువంటి ఫలితం నాకు అంది తీరుతుంది అనేటువంటి విశ్వాసం ఒకటి ఉండాలి. అసలు ఇవన్నీ కావు. ఏ సాధనకైనా సరే 6 స్టేజ్లు ఉంటాయి, 6 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ 6 స్టేజులని గనక సరిగ్గా పట్టించుకోలేకపోతే ఏదీ ఫలించదు. ఏమా 6 స్టేజులు అనంటే, ఫలిష్యతి ఇది విశ్వాస సిద్ధే ప్రథమ లక్షణం. ఫలిష్యతి, నేను చేస్తున్నటువంటి ఈ సాధన తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పనిచేస్తే ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. విశ్వాసం లేని చోట సాధనే సాగదు, సాధన సాగకపోతే ఫలితం రానే రాదు. ఇది సాధనకు మొదటి మెట్టు, సిద్ధిని అందుకోవటానికి మొదటి మెట్టు. ద్వితీయం శ్రద్ధయాయుక్తం, రెండవ మెట్టు శ్రద్ధగా సాధన చేసుకోవటం అనేటువంటి మెట్టు. శ్రద్ధ లేకపోతే ఏ సాధన ఫలించదు. ఏ సాధన అయినా సరే దానికి ఫలితం అనేది కలగటానికి అవకాశం ఉండదు. తృతీయం గురు పూజనం, గురువులను
ఉపదేశం చేసేవారిని, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేవారిని, తల్లిదండ్రులని, వీళ్ళని గౌరవించకపోతే ఏ సాధన ఫలించదు. ఏ సాధనకు ఫలితం దక్కేందుకు అవకాశం ఉండదు. సిద్ధిలో 3వ సోపానం ఈ గురు పూజనం అనేటువంటి సోపానం. చతుర్థం సమతాభావం. 4వది స్వపరభేదం అనేది లేకుండా సమత్వభావాన్ని కలిగి ఉండటం అనేది 4వ సోపానం. దీని యొక్క విలువ అంతదాకా వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాదు. సమతాభావం లేకపోతే రాగద్వేషాలు లేదా సుఖదుఖాలు ఇలాంటివి గనక వచ్చినట్లయితే సాధన ఎంత పాడైపోతుంది అనే సంగతి అంతదాకా వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాదు. అందువలన చతుర్థం సమతాభావం అనేటువంటి సోపానం. పంచమేంద్రియ నిగ్రహం. 5వ దశ లేదా 5వ కక్ష్య ఇంద్రియ నిగ్రహం అనేటువంటి కక్ష్య. ఇంద్రియాలను నిగ్రహించుకుని సాధన చేయాలి. ఇంద్రియాలకి లోలుపుడై సాధన చేస్తే ఫలితాన్ని అందించదు. షష్ఠంచ ప్రమితాహారం. ఏ సాధనకైనా సరే, అందులో విశేషించే యోగ సాధనకు ప్రమితాహారం, పరిమితమైనటువంటి ఆహారం, ఎంత శరీరానికి శక్తి అందాలో అంతవరకు ఉపయోగించేటువంటి ఆహారం. ఈ ఆహారం అనేటువంటి 6వ స్టేజ్ని చేరుకోలేకపోతే, మితాహారాన్ని సాధించలేకపోతే ఏ సాధన ఫలించదు. యోగ సాధన అసలే ఫలించదు. కాబట్టి షష్ఠం చ ప్రమితాహారం, సప్తమం నైవ విద్యతే. దీనికి 6 స్టేజుల కంటే 7వ స్టేజ్ అనేది లేనే లేదు. ఈ 6 స్టేజులలో గనక క్రమంగా సాధన చేసుకోగలిగినట్లయితే ఏ దానికైనా సరే, ఏ సాధనకైనా సరే ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది. ప్రాణాయామం లాంటి వాటికి ఫలితం అనేది వచ్చి తీరుతుంది అని శివ సంహితలోని ఒక భాగం మనకు తెలియజేస్తోంది. సాధన కష్టపడి చేసుకోవాలి. సాధన గనక సవ్యంగా సరి అయిన విధానంలో చేసుకుంటే సాధనకు ఫలితం అందకపోవటం అనేది ఉండనే ఉండదు. ప్రాణాయామానికి గనక ఇలా సాధన చేసుకోగలిగినట్లయితే దానికి ఫలితం తప్పనిసరిగా అందుతుంది. ఆ ప్రాణాయామానికి ఫలితం ఏమిటి అని అడిగితే గనక ఒక చిన్న ముక్క చెప్తాం, జాగ్రత్తగా చూసుకోండి. సమకాయ సుగంధిశ్చ సుకాంతి స్వరసాధక అనేది ప్రాణాయామానికి వచ్చేటువంటి లీస్ట్ లేదా అతి స్వల్పమైనటువంటి ఫలితాలు. ప్రాణాయామం చేసేటువంటి వాడి యొక్క శరీరం ఎగుడు దిగుడు లేకుండా కాస్త సమంగా ఉంటుంది, కాస్త స్లిమ్గా ఉంటుంది. సమకాయ. అలాగే ప్రాణాయామం గనక చక్కగా కొంత ప్రాథమిక స్థాయిలో కుదురుకున్నట్లయితే శరీరం నుండి దుర్గంధం రావటం అనేది తగ్గుతుంది. క్రమక్రమంగా దుర్గంధం పోయి సుగంధం కూడా వచ్చేస్తుంది. సుగంధిశ్చ. శరీరం యొక్క కాంతి చక్కగా పెరుగుతుంది. సుకాంతి. స్వరసాధక. శరీరంలో ప్రధాన భాగమైనటువంటి కంఠం యొక్క స్వరం చక్కగా మారుతుంది. స్వరం అనేది పెరుగుతుంది, దాంట్లో బలం పెరుగుతుంది. ప్రాణాయామం చేస్తే కంఠం నిలుస్తుంది. పాడుకునే వాళ్ళకి వీళ్ళకి ప్రాణాయామం చాలా ఉపయోగకరం. కాబట్టి ప్రాణాయామం యొక్క ప్రాథమికమైన అతి స్వల్పమైన ఫలితాలు ఉన్నాయి. ఇవి సాధించాలన్నా సరే ఇందాక చెప్పుకున్నటువంటి 6 స్టేజెస్ని, 6 దశల్ని, 6 సోపానాలని పాటించి తీరవలసిందే. పాటించి తీరవలసి ఉండేటువంటి వీటిని సాధించిన తరువాత ప్రాణాయామ సాధన చక్కగా సాధించుకోవలసిందే అని శివ సంహితలోని ఒక భాగం మనకు చెబుతోంది. ఇంకా కూడా చాలా ఉపనిషత్తులలో ప్రాణాయామం యొక్క ఫలితాలను ప్రాణాయామ విధానాల కంటే కూడా ఎక్కువ చెప్పినటువంటి సందర్భాలున్నాయి. ప్రాణాయామం ప్రథమ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 2వ కక్ష్యలో, 3వ కక్ష్యలో, 4వ కక్ష్యలో ఇలా వెళుతూ ఉండగా చివరికి ఎంత దాకా వెళతాడు అంటే మనం చాలా రోజులుగా అనుకుంటున్నటువంటి గాలిలో నడిచే స్థాయికి కూడా ఈ ప్రాణాయామం ద్వారా వెళతాడు అని చెప్తోంది. ఖే గతిస్తస్య జాయేత సంతతాభ్యాస యోగత అని చెప్తోంది. ఆకాశంలో నడిచేటువంటి శక్తి కూడా వస్తుంది. కాకపోతే దానికి కావలసినంత సాధన చేసుకోవాలి. సాధన చేసుకుంటూ పోగా ఎంతటి ఫలితమైనా సరే ఈ ప్రాణాయామానికి లభిస్తుంది అని ఉపనిషద్వాక్యాలన్నీ బోధిస్తున్నాయి. మహర్షి గారు కూడా తతః క్షీయతే ప్రకాశావరణం అనేటువంటి పై సూత్రంలో ఆ విషయాన్ని చెప్పబోతున్నారు. ఇలాంటి మహాప్రయోజనం కలిగినటువంటి ప్రాణాయామాన్ని మానవులందరూ సాధించుకోవాలి. సహజంగా జరిగేటువంటి ఈ శ్వాస ప్రశ్వాస గతిని
కాస్తంత ఆపుకోవాలి, దాన్ని నిదానం చేసుకోవాలి. నిదానం చేసుకున్నందుకు ఫలితాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవించాలి అంటే ఆసన సిద్ధిని సాధించుకోవాలి. ఆసన సిద్ధిని సాధించుకోవటం ద్వారా ఈ ప్రాణాయామ ప్రయత్నాన్ని ప్రారంభించుకుని ఇతర నియమాలన్నిటినీ కూడా పాటించుకుని ప్రాణాయామాన్ని స్థిరపరుచుకుని ప్రాణాయామం యొక్క ఫలితాలన్నిటినీ అనుభవించాలి. ఆ ప్రాణాయామం యొక్క ఫలితాలను అనుభవించటానికి వీలుగా ప్రాణాయామం గురించి తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయంలో మహర్షి గారు తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ అనే సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. ప్రాణాయామం అనేది నిజంగా చెప్పుకోవాలి అంటే ఒక సముద్రం లాంటి కాన్సెప్టు. సముద్రంలో ఎన్ని అలలున్నాయో, ఎన్ని సమస్యలున్నాయో, ఎన్ని లాభాలున్నాయో అన్నీ ఈ ప్రాణాయామం అనేటువంటి సముద్రంలో ఉన్నాయి. ఈ సముద్రాన్ని అర్థం చేసుకోవటం ఎంత కష్టమో ఈ ప్రాణాయామాన్ని అర్థం చేసుకోవటం కూడా అంతే కష్టం. మనం తీరానికి చాలా దూరంలో నిలబడి ఆ తడిని కూడా కాలికి అంటించుకోకుండా, తడి కూడా కాలికి అంటకుండా దూరంగా నిలబడి, ఎంతో దూరంగా నిలబడి సముద్రం అంటే ఏంటి అని చిన్నపిల్లవాడు చూస్తున్నట్లుగా ప్రాణాయామం అంటే ఏంటి అని చూడటానికి ఈ సూత్రాన్ని మనం వాడుకుంటున్నాం. క్రమక్రమంగా మనం కూడా ఈ ప్రాణాయామం గురించి విషయాలు తెలుసుకుంటూ పోదాము. ప్రాణాయామంలో ఉండేటువంటి రిస్క్స్ లేదా ప్రాణాయామంలో ఉండేటువంటి ప్రమాదాలు వాటన్నిటినీ మనం తీసేసుకుందాము. స్వల్ప స్థాయిలోనైనా సరే ప్రాణాయామం లాంటి వాటిని చేసుకుని స్వల్ప స్థాయిలోనైనా సరే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం అనే ప్రయోజనంతో మొదలుపెట్టి మహర్షి గారు చెప్పేటువంటి ప్రయోజనంలో ఒక స్వల్ప స్థాయినైనా సరే సాధించేంత వరకు మనం ఈ ప్రాణాయామాన్ని తెలుసుకుందాము. దానికోసం ఈ ప్రాణాయామం మీద మనకు ఉండేటువంటి అవగాహనను పెంచుకుందాము. ఆ అవగాహనను పెంచమని, అలాగే ప్రాణాయామాన్ని కూడా పెంచమని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. సర్వపాపహరం ప్రోక్తం ప్రాణాయామం ద్విజన్మనాం తతస్త్వప్యధికం నాస్తి తపః పరమ పావనం అని ఆ ప్రాణాయామం యొక్క వైభవాన్ని అంతటినీ కూడా, దానిలో ఉండేటువంటి విశేషాలు ఇతర సంహితలలో పురాణాల్లో ఎక్కడెక్కడున్నాయో అనేటువంటి అంశాలను మనకు ఎంతో చక్కగా ఇంతవరకు ఆచార్యముఖంగా ఆ శ్రీనివాసుని యొక్క కృప కటాక్ష వీక్షణ చేత మనం తెలుసుకున్నాం. అందులో ఉండేటువంటి మరిన్ని విశేషాలను కూడా త్వరలో తెలుసుకోబోతామని ఆచార్యుల ద్వారా తెలుసుకున్నాం. మనం భగవద్గీతలో నేడు ఆత్మ సంయమ యోగంలో 21వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు శ్రద్ధగా పారాయణ చేసుకుని ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరం మంగళాంతంగా ఈ పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగే షష్ఠాధ్యాయే శ్లోకాః. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. యల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః.
यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोग वियोगम् योगसंज्ञितम् स निश्चयेन योक्तव्यः योगो निर्वन्नचेतसा सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थम् मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशम् नयेत् प्रशान्तमनसं येनम् योगिनम् सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवम् सदात्मानम् योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तम् सुखमश्नुते सर्वभूतस्थमात्मानम् सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः यो माम् पश्यति सर्वत्र सर्वम् च मयि पश्यति तस्याहम् न प्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्थितम् यो माम् भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मौपम्येन सर्वत्र समम् पश्यति योऽर्जुन सुखम् वा यदि वा दुःखम् स योगी परमो मतः अर्जुन उवाच योऽयम् योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहम् न पश्यामि चञ्चलत्वात् स्थितिम् स्थिराम् चञ्चलम् हि मनः कृष्ण प्रमाधिबलवद्दृढम् तस्याहम् निग्रहम् मन्ये वायोरिव सुदुष्करम् श्रीभगवानुवाच असंशयम् महाबाहो मनो दुर्निग्रहम् चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः अर्जुन उवाच अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिम् काम् गतिम् कृष्ण गच्छति कच्छिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्राह्मणः पथि एतन्मे संशयम् कृष्ण छेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते श्रीभगवानुवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिम् ताडयच्छति प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः
शुचीनाम् श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् तत्र तम् बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः अनेकजन्म संसिद्धः ततो याति पराम् गतिम् तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन योगिनामपि सर्वेषाम् मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो माम् स मे युक्ततमो मतः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगे षष्ठाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय